ఇండియాకి అత్యంత వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒక్కడైన అన్మోల్ బిష్నోయి, అంటే ఇప్పుడు జైల్‌లో ఉన్న లారెన్స్ బిష్నోయి తమ్ముడు, నెలల తరబడి చివరకు భారత భూమిపై అడుగుపెట్టాడు. ఎన్ఐఏ ఇప్పటికీ అతనిపై 11 డేస్ కస్టడీ పొందింది. మరియు ఇది బాబా సిద్దికీ హత్య కేసులో కూడా ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద బ్రేక్ త్రూ కావచ్చు. అయితే ఈ అన్మోల్ బిష్నోయి ఎవరు? లారెన్స్ బిష్నోయి సిండికేట్‌పై ఏం ప్రభావం బీరుతుంది? ఇతను ఎలా అరెస్ట్ అయ్యాడు? అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి డైలీ మీ చుట్టూ జరిగే ఇంపార్టెంట్ అప్డేట్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న నైట్ ప్రత్యేక భద్రత మధ్య అన్మోల్ బిష్నోయిను తీసుకొచ్చిన స్పెషల్ ఫ్లైట్ ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌లో ల్యాండ్ అయింది. ఈ అన్మోల్ బిష్నోయి ఏజ్ చూస్తే కేవలం 25 ఇయర్స్ అంతే. ఇతను ఇక్కడ ల్యాండ్ అయిన వెంటనే ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకొని రాత్రి పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనిపై ఇప్పుడు 11 డేస్ రిమాండ్ ఇచ్చింది. అంటే అతను ఇప్పుడు కనీసం నవంబర్ 30th వరకు కూడా కస్టడీలోనే ఉంటాడు. అయితే ఈ అన్మోల్ బిష్నోయి ఎవరు? అన్మోల్ బిష్నోయి ఇప్పుడు ప్రస్తుత గుజరాత్లోని శబరమతి జైల్లో ఉన్న లారెన్స్ బిష్నోయికి తమ్ముడు. మరియు ఇతను లారెన్స్ బిష్నోయి రైట్ హ్యాండ్ కూడా. ఇన్ని రోజులు ఇతను అమెరికా, కెనడా ఇలాంటి దేశాల్లో దాక్కొని సోషల్ మీడియా మరియు ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా గ్యాంగ్స్ని ఆపరేట్ చేస్తున్నాడు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్రలోని డజన్ల కొద్దీ కేసుల్లో ఇతను నిందితుడిగా ఉన్నాడు. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే 2024 అక్టోబర్ 12న ముగ్గురు దుండగులు ముంబైలో ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య చేసిన కేసు, మరియు 2024 ఏప్రిల్ సల్మాన్ ఖాన్ ఇంటి బయట జరిగిన ఫైరింగు. బిష్నోయి గోల్డిబ్రార్ గ్యాంగ్కు సంబంధించిన దోపిడీ, ఎక్స్టార్షన్ మరియు హత్య కేసులు కూడా ఉన్నాయి. అయితే ఇతన్ని ఇప్పుడు ఇంత సడన్గా ఎలా అరెస్ట్ చేశారు? ఈ ఇయర్ స్టార్టింగ్లోనే ఇండియా ఇంటర్పోల్ రెడ్ నోటీస్ మరియు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన తర్వాత అన్మోల్ను అమెరికా అధికారులు డిటైన్ చేశారు. అయితే కొన్ని నెలల తరబడి అతను కెనడా లేదా కీన్యాలో దాక్కున్నాడని వార్తలు వస్తూ ఉన్నాయి. మొన్న అంటే నవంబర్ 18న అమెరికా అధికారంగా అతన్ని డిపోర్ట్ చేసింది. 24 అవర్స్లో అతను ఇండియాకు వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఇండియన్ ఏజెన్సీలకు భారీ విజయం. ఇప్పుడున్న ఈ 11 డేస్లో ఎన్ఐఏ అన్మోల్ని విచారించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, బాబా సిద్దికీ హత్యను ఎవరు ఆదేశించారు? ఎవరు దీనికి ఫండింగ్ ఇచ్చారు? బిష్నోయి సిండికేట్ మనీ ట్రయల్ అంటే హవాలా నెట్వర్క్లు, కెనడా, అమెరికా డ్రగ్ మనీ, ఇదంతా. ఇంకా ఇప్పుడు పరారీలో ఉన్న గోల్డ్ బ్రార్ ఎక్కడున్నాడు? వీళ్ళ దగ్గరున్న ఆయుధాలు, డిజిటల్ ఎవిడెన్స్, సోషల్ మీడియా అకౌంట్లు రికవరీ చేయడం. ఇప్పుడు అరెస్ట్ అయిన ఈ అన్మోలే బిష్నోయి గ్యాంగ్కి సోషల్ మీడియా కమాండర్. అంటే బెదిరింపులు పోస్ట్ చేయడం, హత్యల బాధ్యతలు ప్రకటించడం, ఇవన్నిట్లో బిగ్ రోల్ పోషించినట్టు ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు. ఇది కేవలం అరెస్ట్ కాదు, కొన్ని ఇయర్స్ నుండి పంజాబ్, రాజస్థాన్, బాలీవుడ్ను భయపెట్టిన లారెన్స్ బిష్నోయి సిండికేట్కి ఇది భారీ దెబ్బ. అన్మోల్ ఇప్పుడు కస్టడీలో ఉండటంతో ఇప్పుడు అధికారులు లారెన్స్ బిష్నోయి అంతర్రాష్ట్రీయ ఫండర్లను, స్లీపర్ సెల్స్లను కూడా గుర్తించే అవకాశం ఉందని చెబుతున్నారు. సో ఇంకా ఈ అన్మోల్ బిష్నోయి ఫైనల్గా జైల్లో ఉంటాడు. అయితే ఇప్పుడు అందరికీ ఉన్న ప్రశ్న, బిష్నోయి సామ్రాజ్యం కూలిపోతున్న రోజులు ప్రారంభమయ్యాయా? ఇది నిజంగా లారెన్స్ బిష్నోయి గ్యాంగ్కి ఎండ్ పాయింట్ అవుతుందా? దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో రాయండి. అలాగే ఇలాంటి డైలీ మీ చుట్టూ జరిగే ఇంపార్టెంట్ అప్డేట్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.